నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి అయితే వెళదాం. ముగ్గురు స్నేహితులు ఉన్నారు. సరే, ముగ్గురు వ్యాపారస్తులు స్నేహితులు. వాళ్ళు బాగా వ్యాపారం చేస్తారు, బాగానే ఉంది. ఒకరోజు నగరానికి వెళ్ళారు, పెద్ద నగరానికి వెళ్ళారు వ్యాపారం పని మీద. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోటల్లో ఆ రోజు ఉండాలి. సరే, చూస్తే హోటల్ చాలా పెద్దది, 75 అంతస్తులు. 75వ అంతస్తులో వీళ్ళకి రూమ్ ఇచ్చారు. 75వ అంతస్తులో రూమ్ ఇస్తే సరే, వాళ్ళ కండిషన్స్ చెప్పారు. ఇప్పుడు ఈ టైం వరకు ఎలా చేస్తాము, 11 దాటిన తర్వాత ఎలా చేయము. ఎందుకంటే ఆ టైంలో అన్ని లిఫ్ట్లు ఆన్ చేసి ఉంటే ఈ 100 ఈ ఊరికి ఎవడో ఒకరి కోసం ఈ కిందకి మీదకి వస్తుండాలి, వేస్ట్ అవుతుంది. అందుకని ఒక టైం పెట్టుకుంటారు వాళ్ళు. 11 తర్వాత మేము ఎలా చేయం, ఎమర్జెన్సీ అయితే తప్ప. 11 వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు వచ్చినా 11 లోపు రూమ్లోకి వచ్చేయాలి అని చెప్పారు. సరే, వీళ్ళు ముగ్గురు అలాగే మొదటి రోజు చక్కగా ఇన్ టైంలో వచ్చేసారు. రాత్రి 11 లోపు వచ్చేసారు, రూమ్కి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. రెండో రోజు వాళ్ళు వచ్చేటప్పటికి లిఫ్ట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? 75 అంతస్తులు ఎలా ఎక్కాలి, ఎలా సాధ్యం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి అని. అప్పుడు సరే, ఏదో రకంగా మన మార్గం లేదు, మన బట్టలు అన్ని సామాన్లు అన్నీ పైన ఉన్నాయి, రూమ్లో ఉన్నాయి. అన్నీ రూమ్లోకి వెళ్తే తప్ప మనం ఏమి చేయలేము. ఇక్కడ మనం రోడ్డు మీద నిల్చొని చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఏదో రకంగా ఎక్కేద్దాం. మొదటి చెప్తాను, నేను ఒక 25 అంతస్తుల వరకు ఎక్కడానికి మంచి జోష్ కల్పిస్తా. హుషారైన కథలు, కార్టూన్లు, చక్కవి జోకులు అవన్నీ చెప్తుంటాను. అలా ఎక్కేద్దాం. తర్వాత రెండోవాడు తనకు తెలిసింది చెప్తాడు. సరే, మొదటివాడు జోకులు చెప్తుంటాడు, చక్కగా హాస్యం, చిన్న హాస్యపు సంఘటనలు అన్నీ చెప్తే అలుపు సలుపు తెలియకుండా చక్కగా 25 అంతస్తులు ఎక్కేశారు. రెండోవాడు తన అనుభవాలు, ఎదగడం, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వాటి గురించి చక్కగా తన అనుభవాల రూపంలో రెండోవాడు చెప్పాడు. ముక్కుకుంటూ మూలుక్కుంటూ మొత్తానికి ఇంకొక 25 అంతస్తులు ఎక్కారు. ఇక మూడోవాడిని అందించేటప్పటికి జీవితంలో ఉన్న కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జబ్బులు, మందులు, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, జీవితం దీని గురించి ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, వీటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని కూడా అతి కష్టం మీద కష్టంగా మొత్తానికి అది కూడా మమ అనిపించి 75కి వెళ్ళారు. మొత్తానికి అన్ని రకాలుగా వెళ్ళి 75 అంతస్తుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చూస్తే రూమ్ తాళం కింద కారులో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కట్ చేస్తే చాలామంది జీవితంలో అలాగే అనుకుంటారు. ఇప్పుడు దాకా అంటే 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆడుతూ పాడుతూ జల్సాగా జీవితాన్ని గడిపేస్తారు. అక్కడి నుంచి 25 నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు జీతాలు, ఉద్యోగాలు, కుటుంబము, బాధ్యతలు, బరువులు ఇవన్నీ అక్కడ వరకు ఉంటాయి. 50 ఏళ్ళ వరకు అది నిదానంగా గడిపేస్తారు. అక్కడి నుంచి వచ్చేసరికి 50 పైన జబ్బులు, బాధలు, రుణాలు, హాస్పిటల్స్, కష్టాలు ఇవన్నీ అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. పైకి వెళ్ళేసరికి ఆఖరికి వెళ్ళేసరికి 75 పూర్తి అయ్యేటప్పటికి ఎంటీ హ్యాండ్స్, ఏమీ ఉండవు. చూస్తారు, అరే తప్పు చేశాం, సత్కర్మలు చేసి ఉంటే ఇవాళ అనాయాస మరణానికి లేకపోతే ఉన్నతమైన గతులకి కలగడానికి మనకు అవకాశం ఉండేది. ఇవన్నీ చూసుకోకుండా జీవితాన్ని ఎలా పడితే అలాగా గడిపేశాము. చేయాల్సిన మంచి పనులు కానీ సత్కర్మలు కానీ చేయకుండా వచ్చాం ఎంటీ హ్యాండ్స్కి. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈసారి మంచి పనులు చేసుకొని సత్కర్మలు చేసుకొని వస్తాం. అది జరగదు. సో మనం చేయాల్సినప్పుడే చెడ్డ పనులు మానేసి మంచి పనులు చేసుకుంటూ జీవితం అన్న ఎండింగ్ వరకు వెళ్తే చక్కగా ఆ ఎండింగ్ ఒక మంచి ఎండింగ్ అయి ఉంటుంది. తర్వాత ఏమో ఆ పైలోకాలు ఉన్నాయా లేదా మరిజన్మ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వరకు హ్యాపీగా ఒక మంచి ఎండింగ్తో జీవితాన్ని ముగించవచ్చు. జీవితం అంతా హ్యాపీగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చాలామంది యూత్ కూడా అలాగే అనుకుంటారు, అరే యవ్వనం మధ్య వయసుకు వచ్చేటప్పుడు అరే యవ్వనంలో చేయాల్సినవి చేయలేకపోయాం, మళ్ళీ నాకు టైం ఇస్తే భగవంతుడు మళ్ళీ యవ్వనంలోకి వెళ్ళి ఇప్పుడు చేయాల్సినవి అది ఏమీ జరగదు. మీరు కోల్పోయిందంతా కోల్పోవడమే. గడియారంలో ముళ్ళునైతే మీరు వెనక్కి తిప్పుకోగలరు, జీవితంలో గడిచిన ఏ గంట వెనక్కి రాదు. కాబట్టి ప్లానింగ్తో ఉండి ఉత్తమ గతులు పొందడానికి ప్రయత్నించండి. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి.
స్వామి నమస్కారం స్వామి. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? ఓం నమ శివ స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నా స్వామి. స్వామి నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/3 1973. 1973. సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:20 స్వామి. శనివారం మధ్యాహ్నం అని తెలుసా అండి? అవును స్వామి. నేను టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏం అడగకుండానే కరెక్ట్గా ఒక 8 సెకండ్లో 150 స్టెప్స్ వేసుకుంటూ తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా ఈ 8 సెకండ్లో కాలర్తో మాట్లాడుతూ ఉంటాను. నా చేతులు పనిచేస్తూ ఉంటాయి, పెదాలు కదులుతూ ఉంటాయి, మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ 4 పనులు 8 సెకండ్లో. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. ఒక జాతకాన్ని 8 సెకండ్లో ఎనలైజ్ చేయడం అంటే ఎంత గొప్ప శాస్త్రం, సొంతమైంది. అలా నేను చెప్పను, కానీ ఇది నేను వ్యక్తుల గొప్పతనం అని నేను చెప్పను. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన పర్టికులర్గా టైం అది చెప్తున్నా. టైం లేకపోతే చెప్పడం చాలా కష్టం ఇందులో. సో టైం తెలియకుండా ఇవన్నీ నేను చెప్పలేను. అంటే క్యాలిక్యులేషన్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేను మాట్లాడుతున్నాను అనమాట. రైట్ అండి. ఇది శనివారము. ఏం చేస్తున్నారు మీరు? స్వామి నేను బట్టల వ్యాపారం చేస్తున్నా స్వామి. సక్సెస్ లేదు, ఎట్లా చేయాలా అని అర్థం కావడం స్వామి. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఇది అనురాధ నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు ఒక చిన్నగా 3 చెప్తాను. అవకాశం ఉంటే ఇవి వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం అద్భుతం. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేస్తారా, లేకపోతే ఏదైనా ఒకటి వేస్తారా? వచ్చిన తర్వాత ఇది బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం ఎన్నో చూసుంటాం, ఎన్నో అనుభవాలు అయ్యి ఉంటాయి, ఎన్నో ఖర్చు పెట్టి ఉంటాం. సో ఇదంతా ఒక జస్ట్ ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అంటారు కదా. ఒక్కసారి మీకు అవకాశం ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఒక దైవికమైన సహకారం మీకు తోడైతే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? గురువు గారు నమస్తే. ఎలా ఉన్నారు? నమస్కారం. బాగానే ఉన్నానండి. డేట్ ఆఫ్ బర్త్ 6/11/1960. 6th November 1960. 6th November 1960. మీదేనండి? అవునండి. హెల్త్ గురించి. అవునండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునండి, అవును. ఏంటంటే పర్టికులర్ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదండి, హెల్త్ గురించే అడుగుతున్నాను. అవునండి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక కొన్ని వస్తాయండి, మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకర్లా. ఏజ్తో పాటు కొన్ని వస్తాయి. అట్లాగే. ఇది విధియ, కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది మిథున రాశి. సార్ పిల్లలు ఎంతమంది అండి? 2 అండి. సెటిల్ అయిపోయారా పిల్లలు? ఒకళ్ళు సెటిల్ అవ్వలేదు, ఒకళ్ళు సెటిల్ అయ్యారు. ఇంకా ఈ రిటైర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఖాళీనండి. ఎంజాయ్ చేయండి. కాలక్షేపానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. అంటే ఇది డబ్బు సంపాదించడమే ప్రధానంగా అవసరం లేదు. చేస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. ఏదో పని చేస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు దాకా పడ్డ టెన్షన్స్ ఇవన్నీ చాలు. డబ్బు సంపాదించడానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఖాళీగా ఉండడం మంచిది కాదు. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో పని చేస్తుంటే డబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. సార్ బాగుందండి. ఒక చిన్న కాంబినేషన్. నిజంగా ఈ కాంబినేషన్ మీకు శరీరం మీద వస్తే చాలా బాగుంటుందండి. ఒక 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ ఏకాదశముఖి ఏమిటంటే ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది.
ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, ఒక్కసారి మీ మాటల్లో వినాలనుంది, చెప్పగలుగుతారా? అంటే మనిషికి భగవంతుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు. మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. శంకుచక్ర గదాదండాలు వేసుకొని మన ముందుకు వచ్చి భక్తానికి ఏం కావాలని అడగడు. కష్టం వస్తే ఏదో రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు. నువ్వు కూడా కష్టంలో ఉన్న మనుషులకి సహాయం చేస్తే భగవంతుడికి చేసినట్టే. డైరెక్ట్గా భగవంతుడికి నువ్వేం చేయక్కర్లేదు. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర పనిచేసే ఒక వర్కర్ని పిలిచి, నువ్వు తిరుమలకి వెళుతున్నావు కదా, నా పేరు మీద ఈ 100 రూపాయలు ఉండిలో ఇయ్యు అని యజమాని నౌకరికి చెప్పాడు. జనరల్గా అందరూ అదే చేస్తారు. ఇది కొంచెం పాత రోజుల కథ. 100 రూపాయలు నౌకరికి ఇచ్చి ఉండిలో నా పేరు మీద వెయ్యమంటే అలాగే అని బయలుదేరాడు. కాలినడకన బయలుదేరితే దారిలో, అంటే ఈ ఊరి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో రకరకాల బాధలు, కష్టాలు, అనేక మంది వ్యక్తులు భోజనం లేక తిండి లేక బాధపడుతూ ఉంటే 100 రూపాయలు యజమాని ఇచ్చాడు కదా, అందులోంచి కొంత ఖర్చు పెట్టి లేని వాళ్ళకి సహాయం చేస్తూ, ఆకలైన వాళ్ళకి అన్నం పెడుతూ తిరుమల వరకు వెళ్ళి అంతా చూస్తే 2 రూపాయలే మిగిలింది. ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి ఉండిలో వేసాడు. ఆయన పేరు మీద, యజమాని పేరు మీద 2 రూపాయలు ఉండిలో వేసాడు. సరే అయిపోయింది. తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాడు. రాత్రి కల్లోకి వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు యజమానికి కల్లో కనిపించి, భక్త బాగుంది, 98 రూపాయలు నా ఖాతాలో నువ్వు జమ చేసే బాగుంది అన్నాడు. నేను మెలకు వచ్చింది. 98 రూపాయలు కల్లో స్వామి చెప్పారు, మన వర్కరు మంచివాడు, వాడేమి తప్పు చేయడు, 2 రూపాయలు వాడేమి తినడు. 98 రూపాయలు యాక్చువల్గా ఉండి వేయాల, 2 రూపాయలే ఉండిలో వేసాడు. 98 రూపాయలు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టాడు. వీడు 2 రూపాయలు తిని ఉండడు, 98 రూపాయలు ఉండిలో వేసేసి 100 రూపాయలు వేసేసి ఉంటాడు. స్వామి ఏంటి ఇలా చెప్పాడు అనుకొని వాడు వచ్చిన తర్వాత, అయ్యా మీరు చెప్పినట్టు 100 రూపాయలు స్వామికి ఇచ్చేసాను అన్నాడు. అదేమిటి 98 రూపాయలే ఇచ్చామంట కదా, 98 రూపాయలు వేసి 2 రూపాయలు ఏమైనా ఉండిలో వేసావా, ఏం చేసావా, ఇంకెవరికైనా ఖర్చు పెట్టావా అని అడిగాడంట. అంటే అదేమిటి నీకెవరు చెప్పారయ్యా, నేను చేసింది 2 రూపాయలే వేశాను, 98 రూపాయలు పేదవాళ్ళకి ఖర్చు పెట్టాను. ఈ 2 రూపాయలు మిగిలితే మీ పేరు మీద ఉండి వేసాను. నేను 98 రూపాయలు ఉండి వేయాల. కట్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే మానవ సేవ అంటే మనుషులకి నువ్వు ఖర్చు పెడితే భగవంతుడికి సేవ చేసినట్టు. కాబట్టి నీ ముందున్న వాళ్ళకి సాయం చేయి, కష్టంలో ఉన్న వాళ్ళకి. మళ్ళీ నేను చెప్తాను, నాకు ఇష్టమైన పదం ఏదన్నా ఉంది అంటే, నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. కాబట్టి ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే భగవంతుడికి సాయం చేసినట్టే. ఇప్పుడు ప్రత్యేకించి భగవంతుడికి ఏం చేయక్కర్లేదు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమస్తే అండి, బాగానే ఉన్నాం సార్. గురుగారు చెప్పండి. సార్ నా బర్త్డే డేట్ వచ్చేసరికి 19/11 19 నవంబర్ 1978. 1978. అవును సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? ఆదివారం అండి, పునర్వాసం 3వ పదం అండి. అది పంచమి, చవితి చూపిస్తోంది కానీ క్యాలెండర్లో కృష్ణపక్షము బహుళ పంచమి. ఇది నక్షత్రం పునర్వాసు, రాశి మిథునం అండి. విన్నారండి లైన్లో? ఉన్నాను సార్, ఉన్నాను. రాశి మిథునం. ఇంకో అరగంట మీరు లేటుగా పుట్టి ఉంటే అది కర్కాటకం అయ్యేది. అవును సార్. మీరు మిథునంలోనే ఉన్నారు. అవునండి. ఇది టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోకుండా ఇంత కరెక్ట్గా చెప్పగలరు. ఇదే ఆధ్యాత్మిక సంపద గొప్పతనం, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు సార్? నేను ప్రజెంట్ అయితే కనుక వేకెన్సీలో ఉన్నా సార్, జాబ్ చూసుకుంటున్నానండి. ఇంతకుముందు ఏం చేశారు? అంతకుముందు కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసేవాడిని అండి. బట్ జాబ్ ఆగిపోవడంతో హోటల్ పెట్టానండి. హోటల్లో లాస్ వచ్చి తీస్తానండి. చూడండి, ఏదో ఒకటి చేయండి. అలా తొందరపడి ఏది పడితే అది చేయకండి. మీరేం చేయగలరో ఏమంటారు? చేసినా కలిసి రావట్లేదు. ఎవరితో ఏది మంచిగా మాట్లాడినా సరే మనకి అది చెడు ప్రభావం చూపిస్తుంది తప్ప మంచి జరగట్లేదు. మీ పేరు ఏమిటండి? నా పేరు వీర వెంకట సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, ఏది చేసినా చెడు జరుగుతుంది, ఏది చేసినా నాకు అవ్వట్లేదు అన్న ఆలోచనలోంచి ముందు బయటకు వచ్చేయండి.
మీరు ఏది చేసినా అవుతుంది, మీరు ఏమైనా చేయగలరు. వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే 1 can do, I can do. మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలని మీరు అనుకున్నారు, చాలా మందికి రాని అవకాశం మీకు వచ్చింది, మీరు మాట్లాడుతున్నారు. మీతో పాటు ఎన్నో వేల మంది, వందల మంది ట్రై చేసి ఉంటారు, ఎవరికి రాలేదు, మీకు వచ్చింది. సో మీరు మాట్లాడుతున్నారు కదా. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ తినాలనుకుంటారు, ఇమీడియట్గా కాకపోయినా ఓ 2 రోజులు అటు ఇట్లో తింటారు. మీకు ఇష్టమైన మూవీ చూడాలనుకుంటారు, అది అర్జెంటుగా థియేటర్లో కాకపోతే టీవీలో వచ్చినప్పుడైనా చూడగలుగుతారు. అంటే మనకి చిన్న చిన్నవే మనం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీరు ఇంట్లో మాట్లాడుతున్నారు నాతో, సడన్గా డోర్ తీసుకొని బయటకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళగలుగుతారు. ఇవి అన్నీ మీరు చేయగలుగుతున్నారు. మీ జీవితానికి ముఖ్యమైనవి మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ నష్టం జరిగినా, కష్టం జరిగినా ఎందుకు జరుగుతుందో అని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఇదే వ్యాపారం వేరే వాళ్ళు చేస్తే సక్సెస్ అయితే, మీరు చేస్తే నష్టం ఎందుకు వస్తుంది? అంటే మీరు చేయాల్సిన పద్ధతిలో చేయలేకపోతున్నారు. ఎక్కడ లోపం ఉందో సరి చేసుకోండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు చెయ్యగలరు. మీరు చేస్తున్న దానికి ఒక పాజిటివ్ వైబ్స్ మీకు తోడైతే అవి వ్యతిరేక శక్తులు రాకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక రుద్రాక్ష చెప్తాను, ఈ ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఇది వ్యాపారానికి కూడా మంచిది. సూర్యస్వరూపం శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఇటువంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత మీరు చేస్తున్న దాంట్లో సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా నిరోధించడం అవుతుంది. అలాగే మీ వైపు నుంచి కూడా ఈ నెగిటివ్ థాట్స్ తీసి పక్కన పెట్టండి. మీరు అన్నీ చేయగలరు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా భారతదేశంలో సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ బ్రాంచెస్ ఎక్కడున్నాయో అక్కడికి ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయం. నేను మొన్న గురువారం నాడు రాజమండ్రి వెళ్ళొచ్చాను, అంతకుముందు విశాఖపట్నం వెళ్ళొచ్చాను. Decathlon brings you the soul of sports. Shoes made for every move, every sport. Rupees 699 onwards. Visit the store or install the app. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే అది కష్టమవుతుంది. నేను మధ్యాహ్నం 1:30 వరకే మ్యాక్సిమం ఉంటాను, 2.5 అవర్స్ మించి. ఈ 2-2.5 గంటల్లో ఎంతమందిని చూడగలను అదే చూడగలుగుతాను. మీరు 2-3 పేర్లు ఇస్తే మా వాళ్ళు అక్కడ మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది. మీరు అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. సో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరు కలవచ్చు. అలాగే నా వరకు చూస్తే నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. ఇప్పుడు మీరు చూశారు, 8 సెకండ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ని నేను అనలైజ్ చేస్తున్నాను, జాతకాన్ని వివరిస్తున్నాను. అదే నాకు ఒక్క నిమిషం టైం ఉంటే నేను ఇంకా బాగా చేయగలను, అనలైజ్ చేయగలను నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్, ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి, 2-3 ఇవ్వకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే నేను అన్ని రోజులు ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు ఉంటా. ఒక గురువారం నాడు మాత్రమే ఉండను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళ స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో అక్కడ కలిసి మాట్లాడినా, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలుద్దాం అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 2-3 ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాకు. ఏం చేస్తున్నారు? మీ పేరేమిటి? నా పేరు నారాయణరాజు. రాజుగారు నారాయణరాజు. ఏం చేస్తున్నారు? నేను డాక్యుమెంట్ రైటర్ అండి. ఎక్కడండి? ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి. తిరుపతి, చిత్తూరు. పిల్లలండి? ఇద్దరండి, కానీ ఒకరు లేరండి. ఐఎమ్ సారీ. ఎలా ఉంది మీ వృత్తి, మీ వ్యాపారం? అదే వ్యాపారమే అది. ఎలా ఉంది? బాగుందండి. వెరీ నైస్. ఒక మంచి ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక కాంబినేషన్ చెప్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఓ 9 ముఖాలు, 11 ముఖాలు, 7, 10, 1 ఇవి 5 రుద్రాక్షలండి. 9 ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా.
ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 5, లేకపోతే ఏమన్నా 3, లేకపోతే ఒక్కటే. అంటే రుద్రాక్షలు బేసి సంఖ్యలో వేస్తాం. అనగా ఒక రుద్రాక్ష 3, 5, 27, 54, 108 అలా ఉంటాయి. అందులో భాగంగా మీకు అవసరమని నాకు అనిపించినవి చెప్పాను. అవకాశం ఉంటే ధరించండి, లేకపోతే 3 కానీ 1 కానీ ధరించండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కొంతమంది తమను తాము గొప్ప చేసుకోవడం కోసం ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ క్యారెక్టర్స్. ఎప్పుడు వాళ్ళ గొప్ప వాళ్ళు కొట్టుకోవడం, ఎదురు వాళ్ళని కించపరచడం, చిన్నగా చూడడం, మరీ లోకు కట్టడం, ఇవన్నీ కొత్తగా ఏమి క్యారెక్టర్స్ ఉండవు, మన చుట్టూ ఉంటాయి. అయితే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పలేదు, కానీ ఎదరు వాళ్ళని కించపరిస్తే మాత్రం అది తప్పు. చాలా ఒక్కొక్కసారి ప్రమాదానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. ఒక బురదలో ఒక పంది పొరులుతుంది, చక్కగా బురద దానికి మంచి ఆనందంగా ఉంది బురదలో. సో అది బురదలోంచి ఇలా లేచి చూస్తే ఎదరి నుంచి ఒక ఏనుగు వస్తుంది. ఒక ఏనుగు వస్తుంటే ఏనుగు చూసింది బురదలోంచి పంది వస్తుంది. తనకు ఎదురు వస్తుంటే ఏనుగు ఏం చేస్తుందంటే పక్కకు తప్పుకుంటుంది. మనకి ఎందుకులే, బురదతో వస్తుంది అది, మనకి ఎందుకులే అని ఏనుగు పక్కకు తప్పుకుంటుంది. పక్కకు తప్పుకోగానే ఈ పంది పక్కనున్న పందితో, చూసావా వాడికి నేనంటే ఎంత భయమో, నేను వస్తుంటే వాడు తప్పుకుంటున్నాడు, మనం చూస్తే అలాగే ఉంటుంది, మనతో వ్యవహారం అలాగే ఉంటుంది, ఎవడైనా భయపడాల్సిందే. చూడాడు ఎలా భయపడుతున్నాడు అంటే. ఈ మాట ఏనుగు పక్కనున్న ఏనుగున్నది, పంది పక్కన పందికి చెప్పింది కదా, ఏనుగు పక్కన ఒక ఏనుగు ఉంది. ఏమిటాడు మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడవు, వాడిని చూసి భయపడుతున్నావా పందిని చూసి అంటే. అప్పుడు ఏనుగు అంటుంది, నేను భయపడ్డం ఏమిటి, వాడెంత, వాడి ఆకారం ఎంత, వాడి సైజ్ ఎంత, వాడి పరిస్థితి ఏంటి, నా తొండంతో గిరగిర తిప్పి అక్కడెక్కడికో కొడితే ఎక్కడ పడతాడో తెలియదు, దేనికి తగిలితే పప్పు అయిపోతాడు, ఒక కాలుతో వేసి కింద తొక్కినా ఏమీ మిగలదు. సో నేను భయపడ్డం ఏమిటి, కాకపోతే ఆ బురద మన మీద పడితే మనం వెళ్ళి కడుక్కోవాలి, మనకి ఎందుకు ఇది బురద వ్యవహారం, పక్కకు తప్పుకుంటే పోద్ది కదా. సో ఏదైనా అది మీ గొప్పతనం అనుకోకండి. ఎదరవాళ్ళు ఏ కారణం చేత మీకు రెస్పెక్ట్ ఇచ్చారో, లేకపోతే ఏ కారణం చేత మీకు దూరంగా ఉన్నారో, అది మీ గొప్పతనం అనుకుంటే ఒక్కోసారి ఇంతవరకు అయితే పర్వాలేదు, ఒక్కోసారి ప్రమాదాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు గొప్పగా అనుకోండి, ఎదరవాళ్ళని మాత్రం కించపరచకండి. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్ రక్ష. నమస్తే.